మీరు నవీన్ గురించి ఇంత చెప్తున్నారు. నవీన్ నాన్నకు కూడా పెద్ద చరిత్ర ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కన్సర్న్డ్ మధురానగర్ పోలీస్ స్టేషన్ అతను బైండ్ ఓవర్ కింద మొన్న బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి. అతనికి ప్రజలు ఏం చూసి ఓటేయాలి సార్? బైండ్ ఓవర్ అనేటువంటిది నేరం కింద భావించుకుంటే మీకు చట్టాలు తెలుసు. రౌడీ షీటర్లందరినీ బైండ్ ఓవర్ చేస్తారు ఎలక్షన్ టైంలో. సార్ ఇదేనండి. సో ఈ స్టిల్ రౌడీ షీటర్. మీరు చెప్తున్న సదరు వ్యక్తి దగ్గరికే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనేక సహకారం తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు మేము తండ్రిని దృష్టి కట్టించినవా కొడుకుని దృష్టి కట్టించినవా అనేది చర్చ కదా. అభ్యర్థి మావాడు, నేనేమన్నా అభ్యర్థి మావాడు చాలా డెఫినెట్లీ డిసెన్స్ పర్సన్. మీరు మాగంటి గోపి గురించి చెప్పారు. నేను అందుకే చెప్పిన మళ్ళీ దీని నాట్ ఇష్యూ. మాగంటి గోపి గారు కూడా మా అందరికి మిత్రుడే. కానీ వాళ్ళు ఏదైతే మా క్యాండిడేట్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసే సందర్భంగా నేనేమంటున్నా, అక్కడికి ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత బిఫోర్ ఐ డోంట్ నో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వందలకి మీరు ఆ సొంత పార్టీలో ఉండి మారిపోయిన వాళ్ళని వ్యవస్థను తెలుసుకోండి. దాని తర్వాత అక్కడ జరిగినటువంటి కూల్చివేతలు, పోలీస్ కేసుల వివరాలు దయచేసి ఇన్వెస్టిగేట్ చేయండి టీవీ9. కానీ బీఆర్ఎస్ కేటీఆర్ అందరూ చెప్తున్నారు మాగంటి గోపి 200 గజాల్లో ఇంటున్నాడు, పేదరికానికి ఆయన మారు పేరు, ఈ టైపులో చెప్తూ ఉన్నారు. సార్ పేదరికం మారిపోయిన నియోజకవర్గంలో ఇది కూడా చెప్తారు. ప్రతి పండుగకో ప్రతి మంచుకో ఎక్కడ వ్యతిరేకత రాకుండా అనేక రకాల అనేక విధానాలలో గిఫ్ట్ ఇస్తున్నాయని. మరి పేదోడికి ఎరికేస్తుంది సార్. అట్లా మన రాజకీయాల్లో పేదోడు ఇట్లా అట్లానే నేను అనుమానం అంటలేను. కానీ సరే ఆయన గురించి సానుభూతిగా చెప్పుకుంటే నాకు కేటీఆర్ చెప్పకపోతే ఎవరు చెప్తారు? తప్పేం కాదు. కానీ నేను చెప్పిన మాటకు నేను తప్పకుండా ఆ నియోజకవర్గంలో వీళ్ళు చెప్తున్న బుల్డోజర్ రాజ్యం 10 సంవత్సరాల కింద నుంచి ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ ఇంప్లిమెంట్ చేసినా